జగన్ పర్యటనలో సింగయ్య మృతి మీద వస్తున్న విమర్శలను వైసీపీ నేత అంబటి రాంబాబు తిప్పికొట్టారు. ప్రమాదం జరిగినట్లుగా ఎస్పీ చెప్పినా కూడా బలి తీసుకున్నారంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కూటమి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కుట్ర చేస్తోంది అని ఆరోపించారు. జగన్ పర్యటనకు భద్రత కల్పించలేదని అన్నారు. టూర్ విజయవంతం కావడం తట్టుకోలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి మీ పోలీస్ బెదిరింపులకి బెదడానికి సిద్ధంగా లేవు. మేము రౌడీలం కాదు, సంఘ వ్యతిరేక శక్తులం కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం తప్ప మరొక దానికోసం రాలేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏదో మమ్మల్ని రౌడీలు బెదిరించినట్టు, జేబు దొంగలు బెదిరించినట్టు, దొంగలను బెదిరించినట్టు మమ్మల్ని బెదిరిస్తారా మీరు? మేము దొంగలవా? జేబులు కొట్టేవాళ్ళమా? రౌడీలమా? రౌడీ మామూలు వసూలు చేసేవాళ్ళమా? మేము ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం. ఆ క్రమంలో మేము ముందుకు వెళ్తున్నాం. ఎక్కడ పొరపాటు జరిగితే పెట్టండి కేసులు, వీ కెన్ ఫేస్ ఇట్. కానీ కావాలని లోకేష్ బాబు చెబితే కేసులు పెట్టేస్తారా? ఎవరి మీద పెట్టాలి? మీద చదువుకున్న వాళ్ళం అండి మేము. డాక్టర్ మీద కేసు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసు. ఇవాళ సుధీర్ భార్గవ రెడ్డి మీద, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఏంటిది? రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకున్నారా? అయిపోయింది సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. యాక్సిడెంట్ జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి బలి చేశాడంటారా? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు? ఎక్కడైనా ఆయన కారు కాదు, ఎవరి కారు కన్నా తగిలినా కూడా అక్కడ ఆగి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించేటటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మా మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త అని మనం చేస్తున్నా. కాకి బట్టలు వేసుకొని చట్ట ప్రకారం వ్యవహరించండి తప్ప కాకి బట్టల ముసుగులో పచ్చ చొక్కాలు వేసుకొని మీరు ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయస్థానాలు ఉన్నాయి ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో. మీ ఇష్టం కాదు, మిలిటరీ పరిపాలన కాదు, పోలీస్ పరిపాలన కాదు, చట్టబద్ధమైన పరిపాలన, రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నటువంటి పరిపాలన. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అన్ని ప్రొసీజర్స్ ని మీరు వైలేట్ చేసి మీరు అరెస్ట్ చేస్తున్నారు, రిమాండ్కి పంపుతున్నారు. వాటి సంగతి కూడా రాబోయే కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం